హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం యూట్యూబ్లో ఫ్రీగా లభించేటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ని అయితే మీకు ఈరోజు సజెస్ట్ చేయబోతున్నాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మనం చేసేటువంటి మంచి మూవీస్ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ సినిమాలో ఒక సంపన్న దంపతులు తమ జీవితంలో ఖాళీని నింపుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అదే సమయంలో ఒక యంగ్ కపుల్ ప్రేమలో మునిగిపోతూ జీవితాన్ని అయితే ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక ఈ రెండు కథలు ఒక అనూహ్య సంఘటనతో కలిసిపోతాయి. అక్కడి నుంచి మొదలవుతుంది అసలైన ట్విస్ట్ల ఆట. ఇక ఈ సినిమా ప్రధానంగా మానవ భావోద్వేగాలు, సంబంధాలు మరియు క్రైమ్ మిస్టరీల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక యాక్టర్స్ అయితే చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ అయితే కనపరిచారు. భావోద్వేగాల సీన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ అని అనిపిస్తుంది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా ఆకట్టుకుంటుంది. ఇక కథలో సస్పెన్స్ మెయింటైన్ చేయడం జరిగింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్లింగ్ ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. కొన్ని చోట్ల స్లోగా అనిపించినా సరే క్లైమాక్స్ వరకు అయితే చాలా ఎంగేజ్ చేస్తుంది అనమాట. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉంటుంది. ట్విస్టులు, సస్పెన్స్లు చాలానే ఉంటాయి. నటన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఫైనల్ గా ఈ మూవీ నేమ్ వచ్చేసి ట్రామా. ఇది ఒక డీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే స్ట్రీమింగ్ అవుతుంది. చూడని వారంటే చూసేయండి. ఈ సినిమా ప్రధానంగా ఒక మహిళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె జీవితంలో జరిగినటువంటి అనూహ్య సంఘటనలు, ఒక మిస్టీరియస్ కేసు మరియు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసేటువంటి పోరాటం ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఇక ఈ మూవీలో ప్రతి సీన్ ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు అన్న సందేహాలు ప్రేక్షకుడిని చివరి వరకు సీరియస్ లో కూర్చోబెడతాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ అయితే పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తం తన భుజాల మీద మోసినట్టు అనిపిస్తుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్ట్రాంగ్ లీడ్ క్యారెక్టర్ ఉంటుంది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు మరియు సస్పెన్స్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇక ఈ మూవీ సస్పెన్స్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా కనుక మీకు ఇష్టమైతే ఈ శబరి అటువంటి ఒక మూవీ ఒక మంచి వాచబుల్ మూవీ. సో ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ కోసం అయితే ఖచ్చితంగా చూసేయచ్చు. ఇంటి కోసం పనిచేయడానికి వెళ్ళిన ఓ మహిళ, ఆ పని ఆమె జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టేసింది. ఇది సాధారణ థ్రిల్లర్ మూవీ అయితే కాదు. ఇది ఒక మైండ్ గేమ్ తో నడిచేటువంటి సినిమా. ఒక మహిళ తన కుటుంబాన్ని సపోర్ట్ చేయడానికి కాల్ సెంటర్ జాబ్ చేస్తుంది. మొదట సింపుల్ కస్టమర్ కాల్సినటువంటి రోల్లో ఆమెకి జాబ్ ఇస్తారు. కానీ తర్వాత ఆమెను ఒక డేంజరస్ లైన్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలైనటువంటి థ్రిల్. ఒక అన్య వ్యక్తి వాయిస్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. హైలైట్స్ చెప్పాలంటే ఐశ్వర్య రాజేష్ నటన ద బెస్ట్ అని చెప్పొచ్చు. స్లోగా బిల్డ్ అయ్యేటువంటి టెన్షన్, డార్క్ అండ్ రియలిస్టిక్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ లవర్స్ అయితే ఈ మూవీ మాత్రం మిస్ అవ్వద్దు. ఒక్కసారి మొదలు పెడితే చివరి వరకు చూడాల్సింది అనమాట. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఫర్హానా. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది. చూడని వారంటే చూసండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ మూవీ ఒక పవర్ఫుల్ యాక్షన్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా 2026లోనే విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందంటే, ఇక సినిమా విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ అయితే ఒక స్ట్రాంగ్ నో నాన్స్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో నగరంలో జరుగుతున్నటువంటి సీరియల్ క్రైమ్ కేసులను చేయించడానికి ఆమె చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ చుట్టూనే ఈ స్టోరీ అయితే తిరుగుతూ ఉంటుంది. ఇక ప్రతి కేసు వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉందని తెలుసుకున్న తర్వాత కథ మరింత థ్రిల్ గా మారుతుంది. మరి చివరకు ఆమె నిజాన్ని బయట పెడుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇక ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్ ఫీల్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్షన్ సీన్స్ అయితే చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ డార్క్ టోన్ లో చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకే, కానీ కొంచెం షార్ప్ గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక మొత్తానికైతే ఈ మూవీ నేమ్ వచ్చేసి ది ఎన్ఫోర్సర్. ఇది ఒక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్. కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కి ఇది తప్పకుండా నచ్చుతుంది. థ్రిల్లర్ లవర్స్ కూడా ఒకసారి చూసేయచ్చు. సో ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే అందుబాటులో ఉంది. చూడని వారంటే చూసేయండి. ఇది ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా ఒక మిస్టీరియస్ మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఇక హీరోయిన్ ఒక కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఊహించని ట్విస్ట్ ను ఎదుర్కొంటుంది. కథ నెమ్మదిగా స్టార్ట్ అయినా సరే ఒక్కో క్లూ బయటపడే కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. చివరికి నిజం ఏంటి అనేది తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం ప్రేక్షకుడిని అయితే మన సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఇక హైలైట్స్ చెప్పాలంటే స్ట్రాంగ్ అండ్ రియలిస్టిక్ స్టోరీ అండ్ ఐశ్వర్య రాజేష్ గారి పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇక థ్రిల్లింగ్ ట్విస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ డార్క్ అండ్ రియలిస్టిక్ టోన్ లో బాగుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే థ్రిల్ ని బాగా ఎలివేట్ చేసింది అని చెప్పాలి. ఫైనల్ గా ఈ మూవీ నేమ్ వచ్చేసి తిట్టం ఇరందు. ఇది ఒక స్లో బట్ ఎఫెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఇక మాస్ ఎంటర్టైన్మెంట్ కాకపోయినా సరే థ్రిల్లర్ లవర్స్ కి మాత్రం ఇది ఒక మంచి వాచబుల్ మూవీ. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే స్ట్రీమింగ్ అవుతుంది. సో చూడవాలంటే చూసండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఇవ్వండి ఈ రోజునటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ యొక్క ఇన్ఫర్మేషన్. సో మరిన్ని మంచి మూవీస్ యొక్క సమాచారంతో మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సో అంటిల్ దెన్ చూస్తున్నామండి ఇట్ సినిమా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.